ప్రతి చాంద్రమాన మాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. అయితే 12 శివరాత్రుల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే శివరాత్రికి మాత్రం విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ రోజు శివారాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ మహాశివరాత్రి పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కూడా. అయితే మహాశివరాత్రి 2026 తేదీ, సమయం ఎప్పుడో తెలుసుకుందాం. 2026 మహాశివరాత్రి పండుగ అనేది హిందువులు ఆచరించే అతి ముఖ్యమైన పండుగ. ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా చెబుతారు. అంతేకాకుండా ఈ మహాశివరాత్రి రోజు శివుడు తాండవం చేసే రోజుగా కూడా పరిగణిస్తారు. అయితే హిందూ క్యాలెండర్ లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని అంటారు. కానీ ప్రతి ఏటా శీతాకాలం చివర్లో, వేసవికాలం ప్రారంభంలో, మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మహాశివరాత్రి మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథి రోజున వస్తుంది. అలాగే ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ మహాశివరాత్రి రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని కూడా శివపురాణంలో ఉంది. అయితే ఈ ఏడాది మహాశివరాత్రి 2026 పండుగ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. ఈ ఏడాది 2026లో మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి నెలలో జరుపుకోనున్నారు. మాఘమాసం బహుళ చతుర్దశి తిథి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది చతుర్దశి తిథి 2026 ఫిబ్రవరి 15వ తేదీ 5:05 ప్రారంభమవుతుంది. అనంతరం మరుసటి రోజు అంటే 2026 ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం 5:34 ముగుస్తుంది. కాబట్టి ఈ ఏడాది మహాశివరాత్రి 2026 పండుగను ఫిబ్రవరి 15 ఆదివారం రోజు జరుపుకుంటారు. ఎందుకంటే మహాశివరాత్రి రోజున పూజకు అత్యంత పవిత్రమైన సమయం నిశితకాలం. కాబట్టి ఈ ఏడాది నిశితకాల పూజకు ముహూర్తం ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రాత్రి 11:55 నుంచి 12:56 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక ఉపవాసం ముగింపు విషయానికొస్తే 2026 ఫిబ్రవరి 16న సోమవారం రోజు ఉదయం 6:42 నుంచి మధ్యాహ్నం 3:10 మధ్య పారణ చేయవచ్చని సూచిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో ఆచరిస్తున్న పద్ధతులు, పంచాంగం ప్రకారం స్వల్ప మార్పులు ఉండొచ్చు. స్థానిక పరిస్థితులను అనుసరించడం ఉత్తమం.